బుల్లెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా క్రికెట్ అకాడమీ ప్రారంభం. పెద్దనర్వలో 5,000 మందికి భారీ అన్న సమారాధన. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని విశాఖ జిల్లా గాజువాక శ్రీకృష్ణ దేవరాయ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. క్రికెట్ పట్ల యువతలో రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది అని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక బానోజీ తోట రోడ్ నెంబర్ 2 లో సీనియర్ క్రీడాకారులు కసిరెడ్డి నూకరాజు, నేషనల్ క్రికెటర్ సికే నాయుడు, ఊరుకూటి రాజారావు, ఎన్డీవీ కోచ్ శెట్టి రమణాల ఆధ్వర్యంలో గాజువాక క్రికెట్ అకాడమీని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన క్రికెట్ పట్ల చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల దాకా మక్కువ చూపుతారని అన్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో క్రికెట్ ఆట గొప్ప స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. విశాఖ జిల్లాలో గాజువాక ప్రాంతం క్రీడాకారుల పుట్టినిల్లు అని పేర్కొన్నారు. అనేక మంది క్రికెట్ క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా చేసిన ఘనత గాజువాక ప్రాంతానికి దక్కుతుంది అన్నారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్ది వారిని ప్రోత్సహించడంలో అకాడమీ ముఖ్య పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ నరసింహపాత్రుడు, గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, 65వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు రెట్టి వాసు, వార్డ్ ఇన్ఛార్జ్ బైబిల్ గాంధీ, 66వ వార్డు టీడీపీ అధ్యక్షులు గోమడ వాసు, క్రికెట్ కోచ్ గాంధీ, సీనియర్ రిపోర్టర్ కసిరెడ్డి రమణ, వార్డ్ టీడీపీ నాయకులు జగదీష్, పోతున్న వెంకటేశ్వరరావు, దట్ల శ్రీనివాస్ రాజ్, దేవుడు, ఉమా, సరూపరాణి, మంగ, లక్ష్మి, జనసేన నాయకులు కర్ణం కనకారావు, రొయ్య రత్నం, వెంకటరమణ, వైసీపీ నాయకులు మద్దెల అప్పారావు, శ్రీను, పలువురు నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 65వ వార్డులో మరి గాజువాక క్రికెట్ అసోసియేషన్ అని చెప్పి బాక్స్ క్రికెట్ ప్లస్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీని పెట్టడం జరిగిందండి. ఇందులో మరి సీనియర్ ప్లేయర్స్ అయినటువంటి నూకరాజు గారు, రాజారావు గారు, అలాగే రమణ గారు, ఈ ముగ్గురు మళ్ళీ వాళ్ళ మిత్ర బృందం అంతా కలిపి పెట్టారు. ఇక్కడ పిల్లలకి ఈ ట్రైనింగ్ స్కిల్స్ ఇవ్వాలి, క్రికెట్ లో ట్రైన్ చేయాలి, భవిష్యత్తులో మంచి ప్లేయర్స్ గా తయారు చేయాలని ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా సీనియర్స్ పెట్టినటువంటిది. అలాగే ఈ రోజు మనకి ఈ బాక్స్ క్రికెట్ కూడా ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనకి గ్రౌండ్స్ తక్కువైపోతుంది. చాలా మందికి ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ ఉందంటే వాళ్ళు గుడి కట్టేస్తున్నారు. గుళ్ళు కట్టేసి ఆడుకోవడానికి ఆస్కారం లేకుండా చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా మన పిల్లలకి ఆడించాలి కనుక అని చెప్పి వినూత్నంగా ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వీళ్ళు చేయడం చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా జీవీఎంసీ నుంచి ప్రతి వార్డులో రెండోసి బాక్స్ క్రికెట్ ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జరిగింది. ఇదే వార్డు నుంచి నేషనల్ క్రికెట్ ఆడాను మన సికే నాయుడు. అది మన వార్డు కూడా ఫస్ట్ మన వార్డులో నుంచి కూడా ఆడింది ఒక్కడే, గాజువాక నుంచి కూడా ఆడింది ఒక్కడే సికే నాయుడు. అంటే 5 నేషనల్స్ ఆడాడు ఇదే వార్డు నుంచి ఆడాడు. అలాగే ఎడ్యుకేషన్ పరంగా మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్న వాడి కృష్ణారావు గారు ఉన్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ మన జిఎస్టీ డైరెక్టర్ గా చేస్తున్నాడు అతను. ఇదే వార్డు నుంచి అతను ఎడ్యుకేషన్ పరంగా అయింది, స్పోర్ట్స్ పరంగా మనం దానికే ఎంకరేజ్మెంట్ చేస్తామండి. స్పోర్ట్స్ పరంగా ప్లస్ ఇంకా ఈ టోర్నమెంట్ ఈ గ్రౌండ్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే ఎంతో మంది గ్రౌండ్లు పెడుతున్నారు. ఇప్పుడు అందరూ ఉన్నారు ఈ వార్డులో, ప్రతి ఒక్కరు పిలిచి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరు 3,000 4,000 ఫీజు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళందరూ పేదలందరూ నాకు క్రికెట్ ఆడాలనిపిస్తుంది, వాళ్ళకి ఆడాలనిపిస్తుంది, కానీ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు. ఆ ధ్యేయంతో మన బ్రదర్ అయినటువంటి రాజారావు గారికి, చట్రాబు గారికి చెప్పడం జరిగింది. కానీ 2 లక్షలు ఖర్చు అవుతుంది, దీన్ని మాకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఓన్లీ ఓల్డ్ గాజువాక పాత గాజువాక నుంచి వచ్చి మా ఒక్కొక్కరు మనిషి 2.5 లక్షలు పెట్టారు. దీనికి 5 లక్షలు ఖర్చు అయ్యింది. 7 లక్షలకు వచ్చిన వాళ్ళు అమౌంట్ తీసుకొచ్చి 5 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే వీళ్ళు బిజినెస్ పరంగా చేయలేదు. స్పోర్ట్స్ ఉన్న ఒక మక్కువతో, క్రికెట్ ఒక మక్కువతో మన వార్డులోకి పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి వీళ్ళకి ఇక్కడ వార్డులో వచ్చి మనకి డబ్బులు పెట్టడం జరిగింది. సో అలాగే ఇద్దరికి అన్న, మీకు ఇద్దరికి చాలా థ్యాంక్స్ అన్న, మా వార్డుని పిల్లల్ని అక్కడ ఎంకరేజ్మెంట్ చేయడానికి. మేము అనుకున్నది పెద్ద కార్యక్రమం చేద్దాం ఇద్దరికి, కానీ టైం కుదరలేదు. సో అందువల్ల వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మన ఉదా వార్డులో నుంచి మీకు అందరికీ తెలియాలి, ప్రభుదాస్ వాళ్ళ మేనేజర్ క్రాంతి మీకు తెలుసు ఉంటుంది. ఆల్రెడీ డిసిగ్నేషన్ 16 స్టేట్స్ ఆడుతున్నప్పుడు
అబ్బాయి కార్తీక్ స్కూల్ చదివినప్పుడు నా దగ్గరికి వచ్చి ఫస్ట్ బ్యాట్ పట్టుకొని బాబాయ్ ఎలాగాడాలని చెప్తుంటే అప్పుడు నేను ఆ అబ్బాయికి జస్ట్ 4-5 రోజులు చెప్పి తర్వాత గాంధీ గారు ఉన్నారు, గాంధీ గాజో గురించి పంపించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న మన గాజోకే పెద్ద గురువు అంటే ఆ గాంధీ గారు. మీకు అందరికీ తెలుసు అంటే కృష్ణారావు గారు, అంటే మన రితిక్ కుమార్ రెడ్డి గారికి కోచ్, ఫస్ట్ కోచ్ అతనే మన గాంధీ గారు. సో అతని సలహాలతో ఇప్పుడు మన క్రికెట్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. మన క్రికెట్ కూడా ఇప్పుడు ఆడుతున్నామంటే మన హెల్త్ గురించి ప్లస్ వేరే వాళ్ళ హెల్త్ కూడా తీసుకురావడానికి చూస్తున్నాం. పిల్లలకి ఏంటంటే మనం లాస్ట్ టైం మన సమ్మర్ క్యాంప్ పెట్టాం, అక్కడ 2 లక్షలు ఖర్చు పెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. సపోర్ట్ మనకి మూర్తి గారు సపోర్ట్ చేశారు, 10,000 రూపీస్ ఇచ్చారు, ఎలాగని చెప్పగానే ఇచ్చారు అది తీసుకొచ్చి. అతని దగ్గర ఒక్కరికి మన డొనేషన్ వెళ్ళడం జరిగింది. అలాగే డైట్ ప్రతిరోజు ఒక అరటిపండు, గుడ్లు, పాలు ప్రతిరోజు పెట్టాం. సుమారు 5,000 మందితో భారీ అన్న సమరాధన ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు పెద్దనరవ దుర్గాదేవి యువజన సేవా కమిటీ. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని జీవీఎంసీ 88వ వార్డు పెద్దనరవలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశలో భాగంగా శనివారం 5,000 మందికి అన్న సమరాధన ఏర్పాటు చేశారు. దివంగత మాజీ సర్పంచ్ గంతకోరు మాధవరావు తనయుడు, టీడీపీ యువనేత, వార్డ్ అధ్యక్షుడు గంతకోరు శివ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జీవీఎంసీ 88వ వార్డ్ కార్పొరేటర్ మల్లి ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గాదేవి ఉత్సవాల్లో భాగంగా 13వ రోజు భారీ ఎత్తున సుమారు 5,000 మందికి మహా అన్న సమరాధన ఏర్పాటు చేయడం నరవ గ్రామ ప్రజలకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అర్బన్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సీనియర్ నేత గవర సత్యబాబు, వార్డు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, గంతకోరు శ్రీనివాస్, అప్పారావు, ఊరుకూటి శ్రీనివాస్, కమిటీ సభ్యులు జర్రిపోతుల రామారావు, గంతకోరు అప్పారావు, గంతకోరు నరసింహమూర్తి, పైల వెంకటరమణ, గంతకోరు ధర్మరాజు, జర్రిపోతుల శ్రీను, వబ్బిన శ్రీనుబాబు, జిత్తుల సంతోష్ గొర్లి, సాయి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 88వ కార్పొరేటర్ మల్లి ముత్యాల నాయుడు గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు గవర సత్యబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం గత 38 సంవత్సరాలుగా నరవ గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ పెద్దలు, సభ్యులు సహాయ సహకారాలతో జరుగుతుంది. కీర్తిశేషులైన మా నాన్నగారు 2020లో స్వర్గస్థులయ్యారు. 2020 నాటి నుండి నేటి వరకు 6 సంవత్సరాల నుండి గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు మరియు కమిటీ సభ్యులు వారి సహాయ సహకారాలతో గత 6 సంవత్సరాల బట్టి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి నరవ గ్రామ ప్రజలకి మరియు పెద్దలకి, చిన్నాళ్ళ మహిళలకి, ముఖ్యంగా భవానీ మాల వేసినటువంటి మాటలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంకా అనేక రకాల పండుగలు ఈ గ్రామంలో, మా వార్డులో ఎక్కడా లేనటువంటి వాతావరణం, పెదనూరు గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం. దివంగత నేత మన స్వర్గీయ మాజీ సర్పంచ్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు అయినటువంటి మాధవ్ గారు ఈ యొక్క మంచి సంస్కృతిని తీసుకొచ్చి గ్రామం అంతలో ఒకే తాటి మీద నడిపిస్తూ తాను అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయన నడిచినటువంటి మార్గం చాలా అద్భుతమైనటువంటి మార్గం. ఆ మార్గంలోని గ్రామంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ఇతర కూటమి నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క అమ్మవారి తాలూకు ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తూ ప్రజలందరికీ పూజాది కార్యక్రమాల్లో సహకరిస్తూ అంగరంగ వైభవంగా నడిపించినటువంటి ఈరోజు 12వ రోజు, 13వ రోజు అనుకుంటాను. 13వ రోజు చాలా మహా అన్న సమారాధన కార్యక్రమం. సుమారుగా 5-6 వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నారు. గ్రామ ప్రజలందరికీ, ఆలయ కమిటీ పెద్దలకు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ గవర సత్యబాబు గారికి, మా వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా శివకుమార్ గారికి, అలాగే వార్డు ప్రధాన కార్యదర్శి ఊరుకూటి శ్రీనివాసరావు గారికి, అలాగే తెలుగు యువత
గంతకోరు శ్రీనివాసరావు గారికి, అలాగే గంతకోరు అప్పారావు గారికి, మా త్రిమూర్తులు గారికి, మరి స్టీల్ టీఎన్టీసీ విభాగం అధ్యక్షులు గాజువాక స్టీల్ టీఎన్టీసీ అధ్యక్షులైనటువంటి మా తూర్పుడి శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభోదయం. దీనికి ప్రజలందరూ సహకరిస్తూ ఉంటారు. అలాగే తండ్రి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి గంతకోరు శివకుమార్ గారు కూడా గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడం జరుగుతుంది. శివకుమార్ గారికి ఈ దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ దుర్గామాతను కోరుకుంటూ, అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కూటమి ప్రభుత్వం యొక్క నైజాం అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని విశాఖ జిల్లా గాజువాక శ్రీకృష్ణ దేవరాయ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఇచ్చిన మాటను అమలు చేయాలన్న సీఎం చంద్రబాబు సంకల్పం ఫలప్రదం అయిందని కొనియాడారు. ఆటో డ్రైవర్లకు భరోసానిస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాలు కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే పల్లా ఆటో కార్మికులతో కలిసి ఆయన కూడా స్వయంగా ఆటోను నడుపుతూ వేదిక వద్దకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ నేత కర్ణంరెడ్డి నరసింగారావు, సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి జయప్రకాష్, ఎంవిఐ సత్యం నాయుడు, నాగరాజు, పుచ్చ విజయ్ కుమార్, కార్పొరేటర్ రచనా రామారావు తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున ధన్యవాదాలండి. ఆటో డ్రైవర్ సేవలో ఈ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి 15,000 రూపాయలు వేయటం ఏంటంటే ఉద్దేశం ముఖ్యంగా వారి యొక్క వాహన కండిషన్ గానీ, వాహన పేపర్లు గానీ, ఆర్సీ రెన్యువల్స్ కానివ్వండి, గ్రీన్ ట్యాక్స్ కానివ్వండి, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒకటి, పర్మిట్ ఒకటి, ఇవన్నీ కూడా పొల్యూషన్ సర్టిఫికెట్ ఒకటి టైం ప్రకారం యథావిధిగా చేసుకుంటూ వాళ్ళ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ 15,000 రూపాయలు ప్రభుత్వం వారికి జమ చేయడం జరిగిందండి. అట్లాగే వీరు ఈ అమౌంట్ ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క వాహనాలన్నీ కండిషన్ లో ఉంచుకొని ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా వాళ్ళు మన రహదారి నిబంధనలు సక్రమంగా పాటిస్తూ మన ప్రయాణికుల పట్ల వినయను ప్రదర్శిస్తూ చక్కగా వాహనాలు నడుపుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అందరినీ సేఫ్ గా వాళ్ళ డెస్టినేషన్స్ కి వెళ్ళేటట్టుగా చూస్తారని ఆశిస్తూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాజువాక 72వ వార్డు పాత కర్ణ మండపాలు శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాక శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, డిసిసిబి చైర్మన్ గారు శ్రీ కోన తాతారావు గారు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చే మంచి పథకం. ఇటీవల స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సుల్లో వెళ్ళడం వల్ల ఆటో డ్రైవర్లకి మరి వాళ్ళ గిరాకీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని కూటమి ప్రభుత్వం ఆలోచించి అటు తెలంగాణ కానివ్వండి, కర్ణాటకలు కానివ్వండి, ఈ యొక్క స్త్రీశక్తి పథకం ఫెయిల్ అయింది. వాళ్ళు కనీసం ఆటో డ్రైవర్లకి ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయలేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటుంది. అందుకే సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అదే విధంగా ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమం కూడా సూపర్ హిట్ అయింది. మరి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది, అదే విధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ 2047 నాటికి వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం. అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు, గౌరవ సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 కూడా సాధ్యం కావాలంటే ఇదొక ఆటో డ్రైవర్లందరికీ కూడా వరవలా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు అక్టోబర్ 4th ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి సుమారు 16 నెలలు కావస్తుంది.
ఈ సందర్భంగా ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్స్ కి ఆటో డ్రైవర్ సేవలో అనే స్కీమ్ కింద సుమారు ప్రతి ఒక్కరికి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందో దాన్ని ఈరోజు ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,90,000 మందికి 17,000 చెప్పిన ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. సుమారు 436 కోట్ల రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదే మనం విశాఖపట్నంగా తీసుకుంటే సుమారు 23,000 మందికి 34.5 కోట్ల రూపాయలు పంచడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమమే కాదు, గత ప్రభుత్వం చేసినట్టుగా కేవలం సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టి కూడా సమపాలుగా తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని కూడా అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదో అప్పులు చేసి సంక్షేమం చేయడం గత పాలకులు చేసినటువంటి విధ్వంసం చేయడం, కొంత అందరికి ఇచ్చామని చెప్పి కొంతమందికి ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, అలాగే సంపద సృష్టించాలి, అలాగే అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా గుంతలేనటువంటి రోడ్లు అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లిన ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి కేంద్రం యొక్క సహకారంతో, మోడీ గారి యొక్క సహకారంతో, బీజేపీ నాయకత్వం సహకారంతో మనం ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని మనం ఏదైతే 2047 లక్ష్యాలు పెట్టుకున్నామో విజన్ 2047 దానికి అందుకునే విధంగా, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకునే విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇది జనసేన నాయకులు, డీసీబీ చైర్మన్ గారైనటువంటి పవన్ తాతారావు గారికి, అలాగే బీజేపీ నాయకులు, గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి సీనియర్ నాయకులు సోదరులు కర్ణం కేఎన్ఆర్ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ ఇబ్బందులు ఉంటే మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా వారికి వచ్చేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బుల్లెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా క్రికెట్ అకాడమీ ప్రారంభం. పెద్దనర్వలో 5,000 మందికి భారీ అన్న సమారాధన. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని విశాఖ జిల్లా గాజువాక శ్రీకృష్ణ దేవరాయ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఇది ఇవాల్టి బుల్లెటిన్. మరో బుల్లెటిన్ లో మళ్ళీ కలుద్దాం.